పొంగనూరులో ఈ బుధవారం జరిగిన ఎద్దుల సంతండి చూడొచ్చు. పలుచుగా వచ్చాయి ఎద్దులైతే, తక్కువగానే వచ్చాయండి ఈ వారం అయితే. చూడొచ్చు అక్కడైతే తీసి కట్టేసేస్తున్నారు. చూడొచ్చు ఇటు సైడ్ ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నారు ఇటు సైడ్. రేట్లు అయితే సంతలోకి వెళ్ళి కనుక్కుందామండి ఏ రకంగా ఉన్నాయి రేట్లు అనేసి తెలుసుకుందామండి. చూద్దాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి. ఈ 3 ఎద్దులు కుర్రలు అండి, ఇవి కుర్రలు అంటారు. ఈ 3 ఎద్దుల ధరను అన్న అయితే 1,20,000 అయితే చెప్తున్నారు. 1 సంవత్సరం పైన అయితే ఉంటాయి అన్ని అయితే. చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 3 అయితే పళ్ళు అయితే వేయలేదండి, పాల పళ్ళతో అయితే ఉన్నాయి. ఈ జత ఎద్దుల ధరను కుర్రలన్నీ ఇంకా పళ్ళు అయితే వేయలేదు, ఇవి కూడా 75,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 75,000 అనేది ఫైనల్ కాదు. పళ్ళు అయితే పాల పళ్ళతో అయితే ఉన్నాయి. ఈ జత ఎద్దుల ధరను 65,000 అయితే చెప్తున్నారు. ఇది ఇంకా పళ్ళు అయితే వేయలేదండి. చూడొచ్చు కుర్రలు అంటారు మామూలుగా. వీటిని 65గా చెప్తున్నారు జతను. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 85,000 అయితే చెప్పారు. 1 2 పళ్ళతో అయితే ఉంది, ఒకటైతే 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. చూడొచ్చు అన్నది 2 వేసి 1 2 4తో ఉంది. అన్న చెప్పిన రేట్ అయితే 85 అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఈ జత ఎద్దులునైతే 65గా చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదండి, పాల పళ్ళతోనే ఉన్నాయి. 1 సంవత్సరం పైన దూళ్ళు. చూడొచ్చు అన్న 65గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పళ్ళు అయితే ఇంకా వేయలేదు. ఈ ఎద్దుల అయితే 65,000 అయితే చెప్తున్నారు. ఇంకా పళ్ళు అయితే వేయలేదు. పెద్దవేనండి ఎద్దులు అయితే, కొద్దిగా దూడలు కాదు. దాదాపు 1.5 సంవత్సరం అట్లా అయి ఉండొచ్చు. నువ్వు వచ్చింది 1.5 సంవత్సరం దూడలండి ఇవి. పళ్ళు అయితే ఇంకా వేయలేదు. ఈ జత దూడలు అయితే పాల పళ్ళతో అయితే ఉన్నాయండి, పళ్ళు అయితే వేయలేదు. ఈ జత దూడలను అన్న అయితే 60,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే ఇంకా వేయలేదు.
అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. అలాగే ఈ జతను కూడా 70,000 అయితే చెప్తున్నారు. 70,000 అయితే అన్న చెప్పినారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పళ్ళు అయితే దూడలేనండి, పాల పళ్ళతో అయితే ఉన్నాయి. చూడొచ్చు. అన్న ఈ జత ఎద్దుల ధరను 1,20,000 అయితే చెప్తున్నారు. 2 డేస్ పళ్ళతో అయితే ఉన్నాయి. 2 1,20,000 అనేది ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను అయితే అన్న 1,40,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే 2 డేస్ పళ్ళతో అయితే ఉన్నాయి. చూడొచ్చు. కొద్దిగా పెద్దవి, 2 పళ్ళతోనే కొద్దిగా పెద్దవి ఉన్నాయి కాబట్టి అన్న అయితే 1,40,000 అయితే చెప్తున్నారు. అక్కడ వ్యాపారం అయితే జరుగుతుంది. పళ్ళు అయితే 2 డేస్ పళ్ళతో అయితే ఉన్నాయండి. చూడొచ్చు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ జత ఎద్దులు అయితే ఆయన 1,10,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే వేయలేదన్నారండి. ఇంకా పళ్ళు అయితే వేయలేదు. 1,10,000 అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,20,000 అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే కడలైతే వచ్చింది అన్నారు. వ్యాపారం అయితే 1,20,000 చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జత ఎద్దుల ధరను అన్న అయితే 1,25,000 1,20,000 అయితే చెప్తున్నారు అన్నది. చూడొచ్చు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న అయితే చూడొచ్చు. 4 ఏసు పళ్ళతో అయితే ఉన్నాయి. 2 ఈ జత అన్నారు. చూడండి, బాగున్నాయి ఎద్దులు అయితే.